హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్. ఈరోజు అయితే మైదాతో పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా మైదా పిండి అండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరిమి పక్కకు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఆ తర్వాత పొడి కారం అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి, దీన్ని కూడా సన్నగా తరిమి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, మరి ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఏదో వేసినాం అన్నట్టు. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఎక్కువ వద్దు, బీపీ పెరగొద్ది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఫ్లేవరింగ్ కోసం కొత్తిమీర, మంచిగా ఇవన్నీ సన్నగా తరిమి పక్కకు పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజ్ గిన్నె అయితే తీసుకొని దాంట్లో మన మైదా పిండి అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్, ఆనియన్, కొత్తిమీర, మిర్చి, ప్రతి ఒక్కటి అన్నీ వేసి కలుపుకోవాలి. వాటర్ పోసుకొని, మరి పల్చగా చేసుకోవద్దు, మరి టైట్గా కూడా ఉండొద్దు. ఎందుకంటే పల్చగా ఉంటే మనకు బజ్జీలాగా రావు, సో అందుకే కొంచెం టైట్గానే ఉంచుకోండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక పెద్ద సైజు కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి పెట్టేసుకొని దాంట్లో సరిపడినంత నూనె పోసుకోవాలి. ఎందుకంటే మన బజ్జీలు మునిగేంత వరకు మనకు తెలియాలి కదా, ఎందుకంటే తక్కువ ఉంటే బాగుండేవి కదా. సో వేడెక్కాక చిన్న చిన్నగా మనం పకోడీలు ఎలా చేసుకుంటామో ఆ రకంగా చిన్న చిన్న పిండి తీసుకొని వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు అయితే జాగ్రత్త అండి, ఎందుకంటే ఇది మైదా పిండి కాబట్టి సాగుతుంది. అవి చూస్తున్నారు కదా ఎలా సాగుతుందిగా, తీసుకోవాలి. తీసుకుంటూ దాంట్లో వేసుకుంటూ ఉండాలండి. మీరు మైదా పిండితో ఇంకా రెసిపీస్ ఏమేమి చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇంకేమిటి మైసూర్ బోండా అయితే చేసుకుంటాము, అదైతే నా ఫేవరెట్ డిష్ అండి. ఎందుకంటే నేను బెజ్జూరు పోయినప్పుడల్లా ఇంట్లో అదే తింటా, నా ఫేవరెట్ డిష్ కాబట్టి. సో చూస్తున్నారు కదా, మంచిగా ఇది కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలి. డీప్ ఫ్రై, ఎందుకంటే మళ్ళీ పచ్చి పచ్చి ఉండేసరికి టేస్టీ ఉండే కదా, కొంచెం డ్రై అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా, గోల్డిష్ కలర్ రాగానే ఇలా తీసేసుకోవాలండి. నోరు నుంచి మంచిగా వేడిగా ఉన్నప్పుడే తినేయండి, ఎందుకంటే మరి చల్లగా అయితే సాగుతాయి. సో అందుకే మంచిగా వేడిగా ఉన్నప్పుడే తినేయాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.